కల్పితం అయితే ప్రెస్ మీట్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ప్రెస్ మీట్ పెట్టుకునే అర్హత లేదా? చేశారు కదా, బయటకు వచ్చి కటౌట్లు కాల్చారు అనంతపురంలోనే. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారో చెప్పండి. మాట్లాడారు కదా మీడియా ముందుకు వచ్చే వాళ్ళు. ఎక్కడ మాట్లాడారు? అనంతపురంలోనే మాట్లాడారు. మీడియా ముందు వచ్చి మాట్లాడారు. మీడియా ముందు కాదండి, ప్రెస్ మీట్. ప్రెస్ మీట్కి పర్మిషన్ ఇవ్వలేదు. విజయవాడలో ఇవ్వలేదు, చిత్తూరులో ఇవ్వలేదు, వచ్చి హైదరాబాద్లో చేసుకున్నారు. అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? అంటే మీడియాని కంట్రోల్ చేయాలని, లేదా మీడియాని కంట్రోల్ చేయాలని చెప్పేసి చేశారనుకుంటున్నాను. మీడియాని కాదండి, వాళ్ళ అభిమానులు ఏదైనా సీరియస్ తీసుకున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఆయన ప్రాణహాని ఉందంటున్నారో అతను ఎవరో కూడా కాదు. ఏదైతే ఎమ్మెల్యే మాట్లాడిండో అతనే ప్రాణహాని ఉంది అంటున్నాడు. నిజం లేనప్పుడు అంతగా ఎందుకు వస్తారు చెప్పండి? ఒకవేళ ఎన్టీఆర్ అభిమానులు నిజం లేదనుకున్నా వైసీపీలకు ముందుకు రావాలి కదా. అంటే ఎన్టీఆర్ గారికి లోకేష్ గారికి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది అనుకోవచ్చా? అది ఎన్టీఆర్ గురించి కాదండి. యాక్చువల్గా ప్రసాద్ అనే వ్యక్తి ఏం చేసిండంటే, నేను పైన ఏదో అధిష్టానం ఉందో నారా లోకేష్ వీళ్ళ దగ్గర మంచి కావాలి, నెక్స్ట్ వచ్చే దాంట్లో నాకు మినిస్ట్రీ వస్తుందో. ఎన్టీఆర్ని తిడితే ఎందుకు మంచి అవుతారు? లోకేష్ గారి ముందు ఎన్టీఆర్ని తిడితే ఎందుకు మంచి అవుతారు? ఇప్పుడు లోకేష్ ఉన్నంతకాలం ఎన్టీఆర్ ఉన్నంతకాలం లోకేష్ సీఎం కాలేడు, ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ పెడితే. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది హై లెవెల్ అయితే కాదు. ఏదైతే ప్రసాద్ అనే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఓవర్ యాక్షన్ అంతే. ఏదో నేను అపోజిషన్ మన వాళ్ళకి చేసుకుంటే అంటే నారా లోకేష్ ముందు అదేమంటే ట్విట్టర్లో ట్వీట్ చేసిండే కదా కూలీ మూవీకి మంచిగా ఆడాలనేసి, కానీ ఎన్టీఆర్కి వేయలేదు కదా. సో ఆ ఉద్దేశంతో ఈయన మాట్లాడాలనుకున్నాడు. అంటే ఒకవేళ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే లోకేష్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? డెఫినెట్గా లేదు. లోకేష్ చంద్రబాబు గారు పార్టీనే రాదు, ఇటు ఎన్టీఆర్ కూడా కాలేడు. అపోజిషన్కి ఒక పెద్ద కత్తి ఇచ్చినట్టు ఉంటుంది. ఇదైతే 100% షూర్. లోకేష్ ఎందుకు మాట్లాడేందుకు అంత లాభం బూతులు తిట్టాడు, వాళ్ళ అమ్మ తిట్టారు కదా. కనీసం లోకేష్ బయటకు వచ్చి తప్పు చేసిన తప్పు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్. అదే అండి, ఎన్టీఆర్కి లోకేష్ తేడా ఉండేది అదే. ఇంతకుముందు అసెంబ్లీలో ఏదైతే భువనేశ్వర్ కానీ ఇండైరెక్ట్గా మాట్లాడినప్పుడు అంబటి రాంబాబు, కొడాలి నాని ఎవరైనా మహిళలను అగౌరవపరిచినా అది ఏ పార్టీ అయినా తప్పే. తప్పనప్పుడు ఎన్టీఆర్ గారు స్వతహాగా వచ్చి ఒక చిన్న బయట రిలీజ్ చేసిండనమాట. మీరు ఏదైనా రాజకీయాలు చేసుకునే కానీ ఒక ఆడవాళ్ళ దగ్గర రావద్దని. ఆ ఇంగిత జ్ఞానం వీళ్ళలో ఎవరికైనా ఉందా? చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, లోకేష్ ఎప్పుడు లేదు, మాట్లాడలేదు. అదే క్రమశిక్షణ ఉన్న పార్టీ, ఆడవాళ్ళకి మేము చాలా అదేమంటారు గౌరవం ఇచ్చే పార్టీ అని చెప్తున్నప్పుడు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా. అట్లా మాట్లాడడం తప్పు, లేకుంటే సస్పెండ్ చేయడమో లేకుంటే సారీ చెప్పడమో, అది చేయకుండా ఇది ఫ్యాబ్రికేటెడ్ ఆడియో నాది కాదు అంటే నువ్వు అంటావు నాది కాదని. ఆ పక్క విన్నోడు నువ్వు ఎవరికైతే ఫోన్ చేసినావు ఎన్టీఆర్ అభిమానే కదా. అభిమానాన్ని ఎవడు ఎన్ని వేల కోట్లు పెట్టినా ఎవడు కొనలేడు. ఏదో ఎన్టీఆర్ అభిమానుడు ఇతను మాట్లాడిండు కదా, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అతనే మాట్లాడానని చెప్తున్నాడు. అభిమానం ఏదో టీడీపీ అభిమానంగా, వైసీపీ అభిమానమో, తెలంగాణ అభిమానం, ఎవరి అభిమానాన్ని ఎవరు ఎన్ని డబ్బులు పెట్టి కొనలేరు అనేది నేను ఆశిస్తున్నాను. అది మీరైనా నేనైనా అభిమానం ఎవరు కొనలేరు.